ఏమైనా ఐడియా వచ్చిందా? ఏం చేయాలో అర్థం కావడం లేదు. రుక్మిణి, ఎక్కడికే వెళుతున్నావు? నిన్నింట్లో శుభ్రంగా విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదే, ఆ డబ్బా పట్టుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావు? బామ్మా, ఇవాళ నీరజ గారికి అరిసెలు పంపిస్తానని చెప్పాను, అందుకే ఇద్దామని. అంటే ఈ నొప్పితో వెళతావా? ఒక్కరోజు వెనక ముందు అయితే కొంపలేం మునిగిపోవమ్మా. 2 రోజులాగి నొప్పి తగ్గాక వెళ్ళొచ్చు కదా. ఏంటి బామ్మ అలా మాట్లాడతావు? మనం వాళ్ల మీద ఆధారపడి బతుకుతున్నాం, కానీ వాళ్ళు మన మీద ఆధారపడి బతకట్లేదు కదా. మాట తప్పితే వాళ్ళు మరొకరిని వెతుక్కుంటారు. అసలు మనం వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వద్దు. అందుకే నే వెళ్ళి విచ్చొస్తాలే. ఏంటి, నువ్వెళ్ళిచ్చేసొస్తావా? ఏ, మన పని మనం చేసుకుంటే తప్పేమిటే? బామ్మా, అది కాదు బామ్మా, అవతల ఎండలు ఎలా ఉన్నాయో చూడు, పైగా అడ్రస్ కూడా నీకు తెలీదు. అబ్బో, ఈ మహానగరంలో అడ్రస్సే తెలుసుకోలేనా ఏమిటి? వడదెబ్బ తగిలితే మమ్మల్ని ఇలా బతకనివ్వో. ఏంటమ్మా ఇలా బతకనివ్వరు అంటున్నావు? మరేం లేదే, ఎవరికో ఇవాళ అరిసెలు పంపిస్తానదట మీ అమ్మ. ఆ నొప్పితో నువ్వేం వెళతావే, నే వెళ్ళి ఇచ్చేసి వస్తానని చెప్పాను. బయట ఎండలు మండిపోతున్నాయి, నీకు వడదెబ్బ తగిలితే లోకులు కాకులై మమ్మల్ని పొడుస్తారు, మమ్మల్ని ఇలా బతకనీయవా అంటుంది చూడవే. కరెక్టే కదా మమ్మీ. అయినా నేనుండగా మీరిద్దరు పోటీ పడ్డవేంటి? వాసుగారు, ఐడియా. ఏమిటి దామిని? ఎప్పుడు రావాల్సిన అవకాశం ఇప్పుడు వచ్చిందండి. ఏం అవకాశం దామిని? ఆ పద్మావతి మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు, దాన్ని అవమానపరచొచ్చు. ఎలా? పద్మావతి ఎవరికి అరిసెలు ఇవ్వడానికి బయలుదేరింది. అది బయటికి వెళ్తే మనకేం ఉపయోగం ఉంది? ఉంది. ఎలా ఉంది ఐడియా? సూపర్ దామిని. అమ్మా, అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి చూస్తాను. శివాలయం వీధిలో 3వ ఇల్లు, నీరజ గారని ఉంటారు. అమ్మా, నీరజ ఆంటీనా? నాకు తెలుసు కదమ్మా. సరే సరే, ఆ డబ్బా ఇటువు. మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. నువ్వు రా అమ్మా, తను వెళ్ళి ఇచ్చేసి వస్తుందిరే, నువ్వురా. ఉండు, ఇప్పుడే నాన్నగారిని పిలుస్తాను, ఆయన పిలిస్తే తప్పకొస్తుంది. సరే. నాన్నగారు, నాన్నగారు. ఏమిట్రా? అసలు ఏం జరిగిందో మీకు తెలుసా నాన్నగారు? ఏం జరిగింది? మీకు ఈ విషయం తెలుసా? అత్తయ్య గారు కాలు జారి కింద పడిపోయారు నాన్నగారు. ఏమిట్రా నువ్వు అనేది? దెబ్బలేమన్నా తగిలాయా? అవును నాన్నగారు, తలకి బాగా తగిలింది. అయినా సరే అత్తయ్య గారు ఊరుకోకుండా ఎవరికో అరిసెలు ఇవ్వడానికి బయటికి బయలుదేరారు. ఈ పద్మావతి వచ్చి నేను ఇచ్చొస్తాను ఇవ్వమంటే దాన్ని ఒంటరిగా పంపడానికి ఇష్టం లేక వద్దు అంటుంది. పద్మావతి ఏమో వెళ్తాను అంటుంది. అత్తయ్య చెప్పిన అడ్రస్సు నేను విన్నాను నాన్నగారు. నేను దామిని అటే వెళ్తున్నాం. నేను రమ్మంటే అది రాదు. మీరు చెప్పండి, ఎండలో అది మాత్రం ఎలా వెళ్తుంది నాన్నగారు? ఎందుకు రాదురా, నేను చెప్తానుండు. పద్మావతి, అమ్మా పద్మావతి. మావి గారు, చెప్పండి మావయ్య గారు. అదేమిటమ్మా పద్మావతి, రుక్మిణి కింద పడిందంట, ఇప్పుడు ఎలా ఉంది? చిన్న దెబ్బే మావయ్య గారు, ఇప్పుడు పర్వాలేదు. చాలా సంతోషం అమ్మా. చూడమ్మా, నువ్వు అరిసెలు ఇవ్వడానికి వెళ్తున్నావంట కదా, వీడు చెప్పాడు. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయమ్మా, ఒక్కదానివే వెళ్ళకమ్మా. వీడు ఎలాగూ డ్రాప్ చేస్తానంటున్నాడు కదమ్మా,
వెళ్ళు. బావతోనా? బావ కాబట్టే వెళ్ళమంటున్నావు. ఆ, వద్దులేండి అత్తయ్య గారు. ఆ, తను ఏం పని మీద వెళ్తున్నాడో. నేను ఆటోలో వెళ్తానులేండి. ఏదో మాట అనుకున్నంత మాత్రాన పరాయివాడైపోతాడా? వెళ్ళు పద్మావతి. అత్తయ్య, రా పద్మావతి, నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్లో నేను దించుతాను కదా. అంత మొహమాటం ఏం పడక్కర్లేదు. మేము వస్తున్నాంగా, పద వెళ్దాం. పద్మావతి వెళ్ళమ్మా. రే తీసుకెళ్ళరా. సరే నాన్నగారు, రా పద్మావతి. ఆండాళ్ళు, నేను కాస్త ధర్మకర్త ఇంటి వరకు వెళ్ళొస్తాను. అలాగేనండి. నువ్వు ప్లాన్ వేయకపోతే మీ హైఫైలేంటే? మా అమ్మ పడినప్పుడు ఆ నవ్వులేంటే? రా పద్మావతి, నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్లో నేను దించుతాను కదా. అంత మొహమాటం ఏం పడక్కర్లేదు. మేము వస్తున్నాంగా, పద వెళ్దాం. బావా, ఏమిటి? నువ్వు ముందుకు చూడు, బావ నన్ను చూస్తాడు. ఏం లేదు బావా, నాకు చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? డౌటా? ఏమిటది? తెలిస్తే చెప్తాను. మరేం లేదు బావా, మనం పొద్దున్నే పొట్టుగా పంచాయతీ పెట్టుకున్నాం. నువ్వు నన్ను చీ అన్నావు, నేను నిన్ను చా అన్నా. నువ్వు పో అన్నావు, నేను సరే పోతా అన్నా. మధ్యలో మావయ్య గారు వచ్చి నిన్ను చాచి కొట్టి నాకు సారీ చెప్పించి నీ చేత్తోనే నా బ్యాగ్ లోపల పెట్టించారు. ఆ తర్వాత మా అమ్మ పడ్డం, నేను దాన్ని తిట్టడం, నువ్వు వాదించడం అన్నీ జరిగిపోయాయి. మధ్యలో మనం మాట్లాడుకుంది లేదు, కాంప్రమైజ్ అయ్యింది లేదు. మరి అంతలోనే మీలో ఇంత మార్పేంటి? ఈ మంచితనమేంటి? నా మీద ప్రేమ అభిమానం చూపించడం ఏంటి? ప్రేమాభిమానం ఏమిటి? ఓ, ఇదేమైనా అనుకుంటుందనా? పర్లేదు, చెప్పు చెప్పు. అలాంటిదేమీ లేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ నన్నసలు ఇలా కార్లో ఎక్కించుకొని తీసుకురావడం ఏంటి? పైగా నేను అరిసెల డెలివరీకి వెళ్తున్నానని మావయ్య గారికి చెప్పిందెవరు? నన్ను కార్లో వెళ్ళమన్నది ఎందుకు? ఎంత ఆలోచించినా అసలు నా బుర్రకి తట్టడమే లేదు. అడగని సాయం ఎందుకు నువ్వు చేస్తున్నట్టు? అత్తయ్య కింద పడిపోయిన సంగతి, దెబ్బ తగిలిన సంగతి నేను మా అమ్మా నాన్నకు చెప్పాను. పడిన విషయం చెప్పావు, ఓకే. మరి నేను అరిసెలు ఇవ్వడానికి వెళ్తున్న విషయం నేను చెప్పకముందే నీకెలా తెలిసింది? మావయ్య గారు అలా ఎలా కార్లో వెళ్ళమన్నారు? ఓ అదా, నేను ఆ విషయం చెప్పగానే అయ్యో అలాగా, పాపం వాళ్ళకి ఏదైనా సాయం కావాలేమో చెయ్యరా అన్నారు. నేను ఆ విషయం చెప్పడానికి వస్తూ నేను విన్నాను. ఆ డబ్బాతో నువ్వు బయటికి రావడం చూశాను.
అక్కడి నుంచి అంతా తెలిసిన విషయమే కదా. అదా, అంతవరకు ఓకే. కానీ ఈ కారు ప్రయాణమే క్లారిటీ లేదు బావా. ఇంకా ఏమిటి క్లారిటీ? అమ్మ మీద సానుభూతి ఓకే, కానీ నన్ను కార్లో తీసుకుపోవాలనే బుద్ధి నీకెందుకు కలిగిందా అని అదే నాకు అనుమానంగా ఉంది. పైగా ఇక్కడే క్లాష్ ఉంది మన మధ్య. గడ్డి బర్న్ అవుతుంది కదా, కానీ మరీ ఈ లిఫ్ట్ ఏంటి? ఈ కోఆపరేషన్ వెనుకున్న ఆపరేషన్ ఏంటి? ఏంటి బావా, ఇదేమైనా ప్లాన్ వేసిందా? మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు? అవును పద్మావతి, తననెందుకు అలా అంటావు? జరిగిపోయిందేదో జరిగిపోయిందని సర్ది చెప్పుకుంటాను. ఎంతైనా మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా. అవును కదా బావా, అసలు నేను ఆ విషయమే మర్చిపోయా. అయితే మనం కాంప్రమైజ్ అయిపోయినట్టేనా? అవన్నీ నాకు తెలియదు. నాన్నగారు చెప్పారు, నేను తీసుకెళ్తున్నాను అంతే. అయితే నాకు డౌటే. డౌటా? అంతేనండి, ఈ రోజుల్లో మంచికి మంచి లేదు. సాయం చేయడం కూడా తప్పుగా చూస్తారు. ఓ చచా, నీలాంటి విశాల హృదయం ఉన్న వాళ్ళని తప్పుగా చూడటమేంటి? ఊరికే క్లారిటీ కోసం అడిగా అంతే. ఇక్కడ ఆపు. ఏమిటి దామిని కారాపావు? ఏటీఎంలో డబ్బులు తీసుకుని వస్తాను, ఒక 5 మినిట్స్. పద్దు, దాహంగా ఉంది. ఏంటి? అదే దాహంగా ఉంది, కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే. నేనేం చేయాలి? అంటే నేను ఇలా షాప్ దగ్గరికి వెళ్తే వాడు అదోలా చూస్తాడు. కొద్దిగా వాటర్ బాటిల్ తెచ్చివా ప్లీజ్. సర్లే. పద్దు, డబ్బులున్నాయా? మేమంతా లేని వాళ్ళం కాదు. వెళ్ళిపోయిందా? అది తీసుకోండి, దాంట్లో పెట్టండి. అది అక్కడ పెట్టండి. తీసుకో. పద్దు, తాగుతావా? అవసరం లేదు. థ్యాంక్స్. ఆ? అదే బాటిల్ తెచ్చిచ్చినందుకు. దామిని, వెళ్దామా? పోనీ.
ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఉంటుంది సీను, దెబ్బకి మొహం మార్చుకొని వస్తుంది. ప్లాన్ సక్సెస్ ఏనంటావా? వచ్చాక దాని ఫేస్ చూడు, సక్సెస్ సూపర్ సక్సెస్ తెలుస్తుంది. ఓకే. ఆంటీ ఆంటీ. బాగున్నావా పద్మావతి? బాగున్నానంటీ. అమ్మ మీకు అరిసెలు పంపించింది, తీసుకోండి. మీ అమ్మ మాట అంటే మాటే, అన్న టైంకే పంపిస్తుంది. ఆవిడ చేతి తీరు ఎంత కమ్మగా ఉంటుందో మాట కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని కేజీలమ్మా? 2 కేజీలు ఆంటీ. గుమగుమలాడిపోతున్నాయి. రుక్మిణి చేతి వంటే వేరు. పద్మావతి, ఏంటిది? ఏంటంటీ? ఏంటది? మీ దొంగ బుద్ధికి సాక్ష్యం. ఆంటీ చిచి, మీరేదో శుచిగా శుభ్రంగా కల్తీలేని అరసలు చేస్తారని కేజీకి 100 ఎక్కువైనా మీ దగ్గరే చేయిస్తే మీరా 100 కక్కుర్తి పడి ఇలా మోసం చేస్తారా? ఏమైందంటీ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేం మోసం చేయడం ఏంటి? అమాయకంగా మాట్లాడకు. ఏం మోసమో ఈ బిల్లే చెప్తుంది చూడు. ఇంతకాలం మీ వంటల్ని పొగిడి పొరపాటు చేశాను. అసలు భాగోతం ఇదన్నమాట. షాపులో సరుకు అంటగట్టి కమిషన్ల మీద బతికే బతుకు మీది. మొగదిక్కు లేని వాళ్ళు ఏదో కష్టం చేసుకుని బతుకుతున్నారని జాలిపడ్డాను. కానీ ఇలాంటి దగాకోరు మనుషులని అనుకోలేదు. లేదంటీ, అరిసెలు మా అమ్మే కష్టపడి చేసింది. ఆహా, మీ అమ్మ కష్టం మీ చేతి తీరు ఆ బిల్లే చెప్తుందిగా. ఇంకా ఎందుకు ఆ మాయమాటలు చెప్తావు? నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్పారు. ఈ అరసలు మీ మొహాన కొట్టుకోండి. ఆంటీ అది కాదు. ఇక మాట్లాడకు. ఇక నుంచి నేనే కాదు, నాకు తెలిసిన వాళ్ళని కూడా ఎవరిని ఆర్డర్ ఇవ్వనివ్వకుండా చేస్తాను. వెళ్ళెక్కడి నుంచి. సారీ ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంకేం చెప్పకు, వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది పిల్ల? ఏంటిది? ఇదంతా మీ పనా? నన్ను కార్లో ఎందుకు ఎక్కించుకున్నారో ఇప్పుడు అర్థమైంది. చెప్తానే మీ పని. మా బతుకు తెరువు మీదే కొట్టాలని చూస్తారా? అదిగో వస్తుంది వస్తుంది. అదేంటి పద్మావతి, డబ్బా రిటర్న్ తెచ్చావు? అరిసెలు ఇవ్వలేదా? వద్దన్నారు. అదేంటి, ఆర్డర్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే మీకు ఇటు డబ్బులు వేస్ట్, అటు చాకరీ వేస్ట్ అవుతుంది కదా. కొంతమంది దుర్మార్గం వల్ల, చిల్లర చేష్టల వల్ల, మా బతుకు తెరువు మీద బండలు వేయాలని చూడడం వల్ల, గొప్పవాళ్లమని విర్రవీగుతూ నీచమైన పనులు చేయడం వల్ల, బుద్ధి జ్ఞానం లేని వెధవ పనుల వల్ల. ఏమైంది పద్మావతి? ఏమైతే ఏం లే బావా. చెడు చేసి గెలుపు అని సంబరపడిపోవచ్చు, కానీ ఆ సంతోషం శాశ్వతం కాదు. ఆ గెలుపు గెలిపే కాదు. ప్రస్తుతానికి పొంగిపోవచ్చు, కానీ ఆ పొంగు పొగరు దించి తీరుతా, కాల్చి వాతలు పెడతా వాళ్ళకి. మాకు చెడ్డ పేరు తేవాలని చూసిన వాళ్ళని ఊరికే వదలను. పొద్దున మీకిచ్చానే, అలాగే వాళ్ళకి దిమ్మ తిరిగి షాక్ ఇస్తా. ఈ పద్మావతి అంటే జన్మ జన్మలకి భయపడేలా చేస్తా. వేసిన విధవ వేషాలకి కాల్చి వాతలు పెడతా. తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తూ క్షమాపణలు అడిగిస్తా.